వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం మరియు వాహిని మీడియా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మేము వైద్యం చేసుకునే వారిని మీ అందరికీ దగ్గరికి కళ్ళకు గంతలు కట్టినగా చూపెట్టే ప్రక్రియ కాబట్టి వాహిని మీడియా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఒక డయాబెటిక్తో బాధపడే వారికి ఒక చిన్న డౌట్ ఉంటుంది, తాటి బెల్లం తినొచ్చా లేదా అనేది. అదే తాటి బెల్లంతో డయాబెటిక్ రివర్స్ ఏ విధంగా చేసుకోవాలి, తాటి బెల్లం వల్ల ఏం జరుగుతుందో అంటే నేను చూపెట్టే ప్రోడక్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చక్కగా వివరిస్తా. ఇది తాటి బెల్లము ఆవు నెయ్యితో తయారు చేసిన లేహ్యం. అంటే తాటి బెల్లం అనగానే ఏదో గడ్డలు గడ్డలుగా మనం తీసుకోవద్దు. చాలామంది తాటి బెల్లం తినొద్దు అంటారు, అది చాలా తప్పు. ఎందుకంటే తాటి బెల్లం అనేది ఆవు నెయ్యితో కలుపుకొని ఆ ముద్దలు ముద్దలుగా సేకరించి మన వాళ్ళు బస్తాల పెట్టి నిలవ పెట్టుకునేది. అంటే అన్ని కాలాలలో ఏంటంటే తాటి బెల్లం అంటే తాటి నీరాతో అంటే కళ్ళుగా కన్వర్ట్ కాకుండా ఆ కుండలో నీరా తీసి తయారు చేసేది తాటి బెల్లం. అది అన్ని కాలాల్లో రాదు ఉద్దేశంతో ఇది బంగారం కంటే విలువైందని మా గురుగారు చెప్పేది. ఈ విధంగా తయారు చేసుకోవాలని చెప్పిన ఫార్ములా. కాబట్టి డయాబెటిక్తో బాధపడే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒక 250 గ్రాముల నెయ్యిని ఒక కళాయిలో పోసి ఒక 200 గ్రాముల తాటి బెల్లాన్ని దంచి, ఒరిజినల్ తాటి బెల్లము ఎవరైనా నీరాతో తయారు చేసేది లేదా నీరా అన్న తెచ్చుకొని మీరు తయారు చేసుకోవాలి. ఇప్పుడు మేము మాత్రం నీరా తెచ్చుకొని నేనే సొంతంగా తయారు చేస్తున్నాను తాటి బెల్లం. కాబట్టి 250 గ్రాముల ఆవు నెయ్యి, గేదె నెయ్యి ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. ఆవు నెయ్యిని తెచ్చుకొని ఒక కళాయిలో పోసుకొని 200 గ్రాముల బెల్లాన్ని కనుక దంచి దాంట్లో వేసి ఒక 2 చెంచాలు సొంటి, 2 చెంచాల జీలకర్ర పొడి, సొంటి పొడి 2 చెంచాలు, జీలకర్ర పొడి 2 చెంచాలు దాని మీద చల్లి, అంటే ఎక్కువ మోతాదులో, ఎందుకంటే ఎక్కువసేపు గనక బాయిల్డ్ చేస్తే బాగా గడ్డ కట్టిపోతుంది. అట్లా కాకుండా మామూలుగా దూరగా వేయించినట్టుగా చేసి మీరు కనుక ఇట్లాంటి గాజు కంటైనర్లు ఉంటే మీకు 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలనే మీకు ఖరాబ్ కాదు. కాకపోతే ఏంటంటే ఈ నెయ్యి ఒరిజినల్ అయితే ఇట్లా పక్కకు రావడం జరుగుతుంది. ఈ విధంగా నెయ్యి కనపడుతుంటుంది. ఇది చేసే ప్రక్రియ మీకు గినక ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, స్వచ్ఛమైన తాటి బెల్లం కనుక మీకు దొరికితే మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే కాన్స్టిపేషన్ లేకుండా జీవక్రియ పెరిగి ఆటోమేటిక్గా మీరు ఉదయాన్నే మీరు లేవగానే డైరెక్ట్గా మోషన్కి వెళ్ళే ప్రక్రియ ఇది. ఇంకా కొంతమందికి ఏంటంటే ఇట్లా తీసుకోగా ఉదయం సాయంత్రం కూడా మోషన్ ఫ్రీ అవుతుంది. జీవక్రియ పెరిగి మెటబాలిజం జీవక్రియ పెరిగితే ఆటోమేటిక్గా ఈ ఈ పొట్ట కనుక ఎలాంటి శుద్ధి లేకుండా దీనిలో గ్యాస్ ఉత్పత్తి అయ్యి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంటుంది. మార్నింగ్ కనుక డస్ట్బిన్ని కనుక ఉల్టా పడేసినట్టుగా, అంటే ఈ కడుపులో ఏం లేకుండా మార్నింగ్ కనుక మోషన్ ఫ్రీ అయిపోతే మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించే అవకాశం ఉంటుంది. ఎలాంటి షుగర్ కానీ మిమ్మల్ని ఏమీ చేయదు. ఈ షుగర్ రావడానికి కూడా మెయిన్ ప్రక్రియ అది. కాబట్టి మిత్రులారా, మీరు ఇంట్లో చేసుకునే యోగము మీకు అవకాశం ఉండి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కనుక ఉంటే, స్వచ్ఛమైన తాటి బెల్లం కనుక ఏదో రోడ్ల మీద పెట్టమ్మేది తమిళనాడు బెల్లం, మహారాష్ట్ర బెల్లం అని మీరు కొంటే పప్పులో కాలేసినట్టే అది మీ శరీరాన్ని ఇంకా గుల్లపరుస్తుంది. స్వచ్ఛమైన ఈ బెల్లంతో చేసిన 250 గ్రామ్స్ ఫర్ మంత్ వాడుకునే అవకాశం. 1/2 చెంచా ఉదయము, 1/2 చెంచా సాయంత్రము. ఉదయం టిఫిన్ చేయగానే, రాత్రి ఏదైనా భోజనం చేయగానే ఒక 15-20 నిమిషాల తర్వాత తీసుకుంటే, భోజనం తర్వాత కానీ ఏదైనా తిన్న తర్వాత కానీ తీపి కనుక తింటే మంచిగా అరుగుతుంది అన్న ఉద్దేశంతో మేమన్న ఆవులు కొనుక్కొస్తానికి రాజస్థాన్కి వెళ్ళాం. ప్రతి హోటల్ ముందల గూడు బెల్లం అని చిన్న ముక్కలు కట్ చేసి ఇస్తున్నారు. మన దగ్గర సోంపు ఎట్లా ఇస్తారో అక్కడ గూడు అని వాళ్ళు ప్లేట్లో పెట్టి ఇస్తున్నారు. అంటే మనం తిన్న తర్వాత కొంత బెల్లం తినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన సంప్రదాయం కాదు అది. అందుకే ఈ తాటి బెల్లం కనుక మీరు సేకరించి కనుక మీరు వాడగలిగితే మీకు 100% ఆ డయాబెటిక్ అనేది 100 దాటదు. మీరు చూడండి, అంటే దశల వారీగా మీరు ఒకేసారి ఇది వాడగానే ఆ డయాబెటిక్కు సంబంధించిన గోళీలు బంద్ చేసి మీరు ఆ విధంగా చేయకండి.
ఎప్పటికైనా అలోపతి టాబ్లెట్స్ మీరు వాడుతుంటే మెల్లమెల్లగా అంటే ఒక 2 నెలల 3 నెలల్లో ఇది వాడి ఆలోపు మీకు శరీరంలో మార్పు కనబడుతుంటుంది. అట్లా మెల్లమెల్లగా ఆల్టర్నేట్ డే లేకపోతే 4 డేస్కి ఒకసారి ట్యాబ్లెట్ వేసి తర్వాత 1 వీక్ ఒకసారి వేసి తర్వాత 15 రోజులకు ఒకసారి వేసి ఆ విధంగా చేసి చిన్నగా అలోపతి మందులు మీరు బంద్ చేసుకోవచ్చు. ఎప్పటికైనా షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్ చేయాలి ఎంటీ స్టమక్తో. రాత్రి తిన్న తర్వాత కనీసం ఒక 60 నుంచి 100 అడుగులు వేయాలి. 1 కిలోమీటర్ నడిస్తే మీలో జీవక్రియ ఉత్పన్నం అవుతుంది. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆ డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఇది మంచి మన ఇంట్లో చేసుకునే ఒక మంచి యోగం. మా గురువుగారు ప్రతిరోజు ఈ బాటిల్ పట్టుకున్నప్పుడల్లా మా గురువుగారు కనపడేది. తాటి బెల్లం బంగారం బిడ్డ, దానికి గనక నెయ్యి రాసి ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఖరాబ్ కాదు బిడ్డ. తాటి బెల్లం అనేది ఎంత పాతదైతే అంత మంచిది. నా దగ్గరకు వచ్చి చూడండి, 2 నుంచి 3 క్వింటాలు మొత్తం నెయ్యి పోసి మేము కాటన్ దాంట్లో ఒక క్లాత్ వేసి భద్రపరిచాం. మేము ఇట్లాంటిది కనీసం కొన్ని వేలు తయారు చేసి విక్రయిస్తుంటాం, పంపిస్తుంటాం. ఎందుకంటే మాకు ఒక గోశాల ఉంది. ఆ గోశాలలో వచ్చే నెయ్యిని కంప్లీట్ ఈ విధంగా కన్వర్ట్ చేసి దాని యొక్క మెయింటెనెన్స్ కోసం సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తుంది దానికి. ఎందుకంటే ఆవులని పెంచొద్దు, పెంచితే ఒక్కరోజు కూడా దానికి ఫుడ్ పెట్టకుండా ఉండొద్దు. ఇదొకటి మా గురువుగారు చెప్పిన మాట. కాబట్టి మేము పాలు తోడుపెట్టి పెరుగు తీసి దాని మీద చిలకరించి దాని వెన్న తీసి చేసే ప్రక్రియతో చేసిన నెయ్యితో స్వచ్ఛమైన ఆవు నెయ్యి. నా దగ్గర ఎంతోమంది మిత్రులు డాక్టర్లు వచ్చి 1 కేజీ ఇవ్వండి, 2 కేజీలు ఇవ్వండి, ఎవరికి కూడా ఇచ్చే ప్రక్రియలు లేవు. ఎందుకంటే అక్కడి నుంచి అక్కడ ఏది కూడా పాలు అడగొద్దు, నెయ్యి అడగొద్దని మా గోశాల కాడ బోర్డు ఉంటుంది. మేము ఎలాంటి పాలు కానీ నెయ్యి కానీ విక్రయించమని. కేవలం దీనికి వాడేది తాటి బెల్లంతో తయారు చేసే లేహ్యం కోసం. ఇది ఇప్పుడు కాదు, మా గురువుగారి దగ్గర నుంచి నేను వచ్చిన కానించి ఇది చేసే ప్రక్రియ. చాలామంది డయాబెటిక్ పేషెంట్లు తాటి బెల్లం తింటే ఏమైనా అయిద్దని అంటుంటారు, కానీ ఏమీ కాదు. 100% ఇది జీవక్రియ పెంచే మందు. తప్పకుండా కొన్ని రోజుల ప్రయత్నం చేస్తే మీరు ఎలాంటి డయాబెటిక్ లేకుండా అవుతారు. ఏదైనా డయాబెటిక్తో బాధపడే వాళ్ళు ఈ విధంగా చేసుకోలేని వాళ్ళు క్రింద వచ్చే స్క్రోలింగ్ నెంబర్కి కాల్ చేస్తే మీ ఇంటికే డోర్ డెలివరీ ఇస్తాం. తప్పకుండా మా దగ్గర వస్తువు కొన్న వాళ్ళు మా గోశాలకు మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. తప్పక ఈ కింది స్క్రోలింగ్లో వచ్చే నెంబర్లకు ఎవరైనా డయాబెటిక్తో బాధపడే వాళ్ళు ఉంటే, అరికాల మంటలు కానీ ఏదైనా అంటే డయాబెటిక్ ట్యాబ్లెట్ల వల్ల హిచ్చింగ్ ఏదైనా దుష్ఫలితాలు ఉంటే అవన్నీ కనుక తీసేసి ప్రక్రియ ఇది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని చూసిన ప్రతి వ్యక్తి ఈ వీడియోని షేర్ చేస్తారని, నలుగురికి పంచుతారని, మీరు ఈ షేర్ చేసే వీడియోని కనుక ఏ ఒక్క వ్యక్తి అయినా చూస్తే ఆ వ్యక్తి ఈ ప్రోడక్ట్ ద్వారా రికవర్ అయితే మీరే వైద్యులుగా మీకు ఆ పుణ్యం ఫలాలు మీకే అందుతాయన్న ఉద్దేశంతో ఈ విధంగా తెలియజేస్తూ ఈ కింది స్క్రోలింగ్లో వచ్చే నెంబర్లు తప్పక మీరు మాట్లాడతారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.